హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ఎగ్ బిర్యానీ ఎలా చేశానో చూపిస్తాను. ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా మంచి ఎగ్ బిర్యానీ రావాలంటేనైతే ఇలా చేయండి. అన్ని కొలతలతోనైతే ఇద్దరికి అయ్యే వరకైతే నేను ఎలా చేయాలో చూపిస్తాను. సూపర్ టేస్ట్తో ఉంటుంది ఎగ్ బిర్యానీ అయితే. సేమ్ చికెన్ మటన్ బిర్యానీ లానే ఉంటుంది రెస్టారెంట్ స్టైల్లోనైతే. ఫస్ట్ అయితే బాస్మతి రైస్ని అయితే తీసుకోవాలి. నేనైతే ఇద్దరికి అయ్యే క్వాంటిటీలోనే చేసి చూపిస్తానన్నా కదా, ఇంకెక్కువ కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఇద్దరికి అయ్యే వరకు అయితే చూపిస్తున్నాను. బాస్మతి రైస్ని అయితే కడిగి నానబెట్టుకోవాలి. నేనైతే ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఇప్పుడైతే 4 ఎగ్స్ని అయితే ఉడకబెట్టుకొని అయితే ఇలానైతే చాక్తోనైతే 4 ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం ఎందుకంటే మసాలానైతే ఎగ్ లోపలికి కూడా మంచిగా వెళ్తుంది అన్నట్టు. తర్వాతనైతే ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉప్పు, కారం, పసుపు వేసుకొని అయితే ఈ ఎగ్స్ని అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే మంచిగా వేగనివ్వాలి. ఎగ్ అనేది ఎంత మంచిగా ఫ్రై అయితే మంచిగా బిర్యానీ అయిన తర్వాతనైతే సూపర్ టేస్ట్తోనైతే మంచిగా వస్తుంది ఎగ్ అయితే. ఇలానైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే మొత్తం వేగిపోయినాయి కదా, వేగిపోయిన వాటిని అయితే పక్కన పెట్టేసుకోవాలి. తర్వాతనైతే ఒక కడాయి పెట్టుకొని అందులోనైతే ఆయిల్ అయితే 2 స్పూన్లు వేసుకున్నాను. 1 స్పూను నెయ్యి అయితే వేసుకుంటున్నాను. ఈ నెయ్యిలోనైతే బిర్యానీ స్పైసెస్ అయితే యాడ్ చేసుకోవాలి. బిర్యానీ స్పైసెస్ వేసుకొని అయితే లో ఫ్లేమ్లో పెట్టి అయితే మంచిగా వేగనివ్వాలి. తర్వాతనైతే పచ్చిమిర్చి, ఆనియన్స్ అయితే వేసుకోవాలి. పచ్చిమిర్చి అయితే ఒక 2 వేసుకున్నాను. చిన్న దరుక్కున్న ఒక ఆనియన్ అయితే వేసుకోవాలి. వేసుకొని అయితే ఈ ఆనియన్ అయితే సరిపోతుంది, ఎందుకంటే నేను ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేస్తాను కదా. తర్వాతనైతే పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర కూడా వేగిన తర్వాతనైతే ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 1 స్పూన్ వేసుకుంటున్నాను. బిర్యానీ క్వాంటిటీకి తగ్గట్టు అయితే అన్నీ వేసుకోవాలి. మంచి టేస్ట్తోనైతే బిర్యానీ వస్తుంది. తర్వాతనైతే వేగిపోయిన తర్వాతనైతే ఇప్పుడైతే పసుపు వేసుకుంటున్నాను. పసుపును కూడా వేసిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాతనైతే ఇప్పుడైతే ఇందులోనైతే 2 టమాటాలను మిక్స్ చేసుకున్న ప్యూరీ అయితే వేసుకుంటున్నాను. టమాటా ప్యూరీతోను కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది. కంపల్సరీగానైతే ఎగ్ బిర్యానీలోనైతే టమాటా ప్యూరీ అయితే యాడ్ చేయాలి. ఇది మంచిగా ఆయిల్ పైనకి వచ్చిన తర్వాతనైతే ఇందులోనైతే తగినంత ఉప్పు రైస్లో కూడా వేసుకుంటాం కాబట్టి చూసి వేసుకోండి. మళ్ళీ ఎగ్ పైన కూడా వేసుకుంటాం కదా ఎగ్ ఫ్రై చేసేటప్పుడు, అప్పుడు కూడా చూసి వేసుకోండి ఏ ఉప్పు అనేది. తర్వాతనైతే ధనియా పౌడర్, గరం మసాలా, బిర్యానీ మసాలా, తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని వేసుకోవాలి. వేసుకొని అయితే ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టయితే ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు అయితే మంచిగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన దాంట్లోనైతే ఇప్పుడైతే తగినంత కారం వేస్తున్నాను. కారం అయితే 2 స్పూన్లు వేస్తున్నాను. ఈ కారం వేసిన తర్వాతనైతే లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలి. ఇదంతా హై ఫ్లేమ్లో పెట్టయితే అస్సలు చేయొద్దు. తర్వాతనైతే పెరుగు అనేది అయితే బాగా బీట్ చేసి అయితే వేసుకోవాలి. క్రీమీ టెక్స్చర్ ఉన్నప్పుడే వేసుకోవాలి, ఎందుకంటే పెరుగు అందులో వేసిన తర్వాతనైతే ఇట్లా పగిలిపోయినట్టు అవుతుంది. అందుకే క్రీమ్లా వేసుకొని అయితే వేసుకుంటేనైతే సూపర్ టేస్ట్ ఉంటుంది. కొన్ని అదే గిన్నెలోనైతే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసి వేసుకుంటున్నాను. పెరుగు అయితే ఇట్లా కలిసిపోయిన తర్వాతనైతే ఇప్పుడైతే కసూరి మేతి యాడ్ చేసుకోవాలి. కొంచెం కసూరి మేతి లేకపోయినా పర్లేదు, కానీ ఉంటేనైతే వేసుకోండి, మంచి టేస్ట్ వస్తుంది. తర్వాతనైతే ఇప్పుడైతే ఫ్రై చేసుకున్న ఎగ్స్ని అయితే వేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ఎగ్స్ని వేసుకొని అయితే ఒక 2 మినిట్స్ అయితే బాగా ఉడకనివ్వాలి. ఈ మసాలా మొత్తం పట్టేంత వరకు అయితే. ఇలా ఉడికే దాంట్లోనైతే ఇప్పుడైతే కొత్తిమీర, పుదీనానైతే వేసుకుంటున్నాను. కొత్తిమీర, పుదీనా వేసినప్పుడల్లానైతే బాగా వేసుకోవద్దు, కొంచెం కొంచెము నేను చూపిస్తున్నాను కదా అట్లా కొంచెం కొంచెం వేసుకోవాలి. ఇందులో 2-3 సార్లు వేస్తాం కాబట్టి బాగా వేసుకున్నా అని మంచి టేస్ట్ అయితే రాదు, పుదీనా ఫ్లేవర్ ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడైతే మూత పెట్టయితే ఒక 5 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో మగ్గిన తర్వాతనైతే ఈ కడాయిని ఆఫ్ చేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే మరొక గిన్నె పెట్టుకోవాలి. ఆ గిన్నెలోనైతే రైస్ ఉడికే వరకు అయితే నీళ్లు తీసుకోవాలి. అదే నీళ్ళల్లోనైతే బిర్యానీ స్పైసెస్, పుదీనా, కొత్తిమీర, హాఫ్ లెమన్ అయితే పిండుకుంటున్నాను. ఇప్పుడైతే ఉప్పు అయితే కొంచెం ఎక్కువనే వేసుకోవాలి ఇక్కడనైతే, ఎందుకంటే వాటర్తోనే వెళ్ళిపోతుంది ఉప్పు అంతా. తర్వాతనైతే వాటర్ మసిలిన తర్వాతనైతే ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే యాడ్ చేసుకోవాలి. రైస్ అయితే ఒక 70% అయితే కుక్ కావాలి. ఇట్లా అంటే విరిగిపోవాలి రైస్. కుక్ అయిన రైస్ని అయితే పక్కననైతే స్టెయినర్లోనైతే వేసుకుంటున్నాను. స్టెయినర్లోకి తీసుకున్న రైస్ని అయితే పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకున్న తర్వాతనైతే ముందుగా ఫ్రై చేసుకున్న
కర్రీనైతే పక్కన తీసేసుకోవాలి. ఇలా ఎగ్‌లనైతే సెపరేట్ చేసుకొనైతే కింద గ్రేవీని ఉంచుకోవాలి. అదే కడాయిలోనైతే గ్రేవీ పైననైతే రైస్ అయితే కొంచెం ఒక లేయర్‌గానైతే వేసుకోవాలి. ఇప్పుడైతే ఎగ్స్‌ని వేయాలి. ఈ ఎగ్స్ అయితే రైస్ పైననైతే మంచిగా గ్రేవీ ఎగ్స్ మొత్తం వేసి వాటి పైననైతే మిగతా రైస్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ పైననైతే ఇప్పుడైతే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇందులోనే కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఇప్పుడైతే ఫుడ్ కలర్ అయితే ఏం యాడ్ చేయను. నేనైతే పాలల్లో కొంచెం పసుపు వేసుకొనైతే ఫుడ్ కలర్ కోసం అయితే యాడ్ చేసుకుంటున్నాను. తర్వాతనైతే నెయ్యి అయితే వేసుకోవాలి పైనుండైతే. ఇప్పుడైతే రైస్ ఉడకబెట్టుకున్న వాటర్ అయితే కొన్ని సైడ్లకైతే యాడ్ చేసుకోవాలి. టీ గ్లాస్‌లోనైతే ఒక పావు కప్పు తీసుకున్నాను నేనైతే. వేసుకొనైతే ఒక 15 మినిట్స్ అయితే లో ఫ్లేమ్‌లో పెట్టుకుంటేనైతే బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ఆ బిర్యానీ ప్లేట్‌లో వేస్తేనే సూపర్ స్మెల్ వస్తుంది. మంచి వాసనతోనైతే సూపర్ ఉంది బిర్యానీ అయితే. టేస్ట్ కూడా అదిరిపోయింది. మీలో ఎవరికైనా నచ్చితేనైతే ఈ విధంగానైతే ట్రై చేయండి. సేమ్ రెస్టారెంట్ స్టైల్‌లోనైతే మటన్, చికెన్ బిర్యానీ లానే సేమ్ ఎగ్ బిర్యానీ కూడా ఉంటుంది. నా వీడియో నచ్చితేనైతే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.